Namaskaram, good evening ladies and gentlemen. Welcome to the audio launch of Missed Call. జీవితాలను మార్చేస్తుంది with a tagline. మరి మీరు వస్తూ చూస్తూ ఉన్నారు and of course నా వెనకాల ఉన్న వినయల్ కూడా చూడండి, అందరూ కూడా టైటిల్ కి తగ్గట్టు ఫోన్ తోనే కనిపిస్తున్నారు. సో మరొకసారి ఈ రోజు ఈ ఆడియో లాంచ్ కి విచ్చేసినటువంటి అందరికీ కూడా మా స్వాగతం. ముందుగా సాయి దత్త సమర్పించు శ్రీ 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 సిరిడి సాయి మూవీస్ బ్యానర్ లో శ్రీమతి ఎస్ రమా నాయుడు గారు మరియు సుంకు రెడ్డి బలరాం రెడ్డి గారు నిర్మాతలుగా, ఎస్జే బాలు గారి దర్శకత్వంలో సబు వర్గీస్ సంగీత దర్శకుడిగా, అభినయ్ దర్శన్, విన్నీ, భాస్కర్, శివ, వెంకట్, చంద్రకళ హీరో హీరోయిన్లుగా త్వరలో మన ముందుకు వస్తోంది మిస్డ్ కాల్. మరి మొట్టమొదటి పాటని మనం ఇప్పుడు ఏది చూడబోతున్నాము. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ఎమ్మెల్యే వైజాగ్ తైనాల విజయ్ కుమార్ గారిని కోరుతున్నాము. ఈ పాటకి సింగర్ అండి చిన్న పొన్ను. మరి ఈవిడ వాయిస్ మనకి పరిచితులు, ఎందుకంటే మిర్చి మిర్చి సినిమాలో మిర్చి టైటిల్ సాంగ్ పాడినటువంటి సింగరే చిన్న పొన్ను. ఆవిడ ఈ పాటని కూడా పాడారు. లిరిక్స్ విజేంద్ర చెల్లో గారు అందించారు. ఆయన ఈ సినిమాకి రైటర్ కూడా. సో ఫస్ట్ సాంగ్ విన్నాము, సెకండ్ సాంగ్ విన్నాము. మరి ఈ సెకండ్ ఆడియో విజువల్ ని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ నిర్మాత అమిరాజు గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా వేడుకుంటున్నాము. మెరిసావే హృదయంలో నిలిచావే, కలిసావే కలలు ప్రేమించావే, స్నేహంగా చనువుగా ఉంటూ ప్రేమే లేదంటావే, కలలోన కలవర పెడుతూ నన్నే కవ్వించావే, ఆ ప్రేమ ప్యార్ కాదల్ ఇష్క్ లేదంటావే, లవ్లీ చూపుతోటి నన్ను పడగొట్టావే. ఈ పాటని పాడినటువంటి సింగర్ శ్రీకృష్ణ అండ్ లిరిక్స్ అందించారు విజేంద్ర చెల్లో గారు. ఇలాంటి 5 పాటల్ని చాలా అద్భుతంగా సమకూర్చారు సబు వర్గీస్ గారు. సో థర్డ్ సాంగ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఈ పాటని ఆడియో విజువల్ ని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారిని కోరుతున్నాము. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాము. సాంగ్ లాంచ్ అమ్మా. ఈ పాటని రచించినటువంటి లిరిసిస్ట్ డాక్టర్ ఎస్టీ నాయుడు గారు, రిటైర్డ్ తెలుగు లెక్చరర్ అండ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ బుల్లయ్య కాలేజ్ విశాఖపట్నము. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్. మనం 4 పాటలు వినేసాము, ఇక చివరి పాట విన్నామండి. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా సిపిఎం లీడర్ మూర్తి గారిని, అలాగే తాతబాబు గారు ఫ్రమ్ వైజాగ్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాము. ఈ పాటని అద్భుతంగా పాడినటువంటి సింగర్స్ గీతా మాధురి అండ్ దీపు, అండ్ ఈ పాటకి లిరిసిస్ట్ విజేంద్ర చెల్లో గారు. కొండవలసన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. టీజర్ ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. 5 పాటలు వినేసే
టీజర్ చూద్దాము. టీజర్ లాంచ్ అండి. వీడి పేరు చందు, అమ్మాయిలకు ఉండు ముందు. వీడి పేరే అభినయ్, అన్నింటా సాధించిన విజయ్. వీడి పేరు రవి, అమ్మాయిలకే పరిచిచ్చే మేధావి. వీడి పేరు అజయ్, అమ్మాయిల కోసం తిరుగును రై. చేస్తాడా, కడుపు చేస్తాడా, అవన్నీ పిచ్చ లైటే. యూత్ తప్పులు చేస్తారు, చెయ్యరని కాదు. మీ కొడుకులు శుద్ధ ఎదవలయ్యా. ఆడదాన్ని మోసం చేసి కంట తడి పెట్టించిన ఏ మగాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. టీజర్ అంతా చూశాక యూత్ మాత్రమే కాదు, యూత్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చుని చూడవలసిన సినిమా లాగా నాకు అనిపిస్తోంది. ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూసిన తర్వాత అగ్రీ అవుతారు. మరి ఈ సినిమాలో కొన్ని విశేషాలు ఉన్నాయటండి. ఇప్పుడు 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు ఒక కాలేజ్లో అలా మనం చూస్తే 10 మంది అబ్బాయిల్లో 6 మాత్రం కామనర్స్ ఉంటారు. బేసిక్ గా అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయే రకం, అందరినీ ఫాలో అయిపోయే రకం. కానీ 4 మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటారు. అంటే ఒకరు అమాయకంగా, ఇంకొకరు చాలా మంచి అబ్బాయి, కాస్త బ్యాడ్ బాయ్ లాగా, ఇంకొకరు బాగా మోసం చేసే రకం. ఇలా 4 డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఆ అబ్బాయిల్లోనే కాదండి, అమ్మాయిల్లో కూడా ఉంటారు. అలాంటి 4 క్యారెక్టర్స్ ని తీసుకుని వాళ్ళు ఫోన్తో ఎలాంటి పాటలు పడతారు, దీనిపైనే స్టోరీ అంతా కూడా తిరుగుతూ ఉంటుందండి. ముందుగా ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ గారిని ఈ సందర్భంగా వారి స్పందన తెలియచేయవలసిందిగా కోరుతున్నాము. డైరెక్టర్స్ బాలు గారు, ప్రొడ్యూసర్ రెడ్డి గారు, రామారెడ్డి గారు, హీరోస్, హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్స్ టీమ్ అందరికీ ఇక్కడ చేసిన అందరూ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. బాగుంది సినిమా, టైటిల్ చాలా చక్కగా ఉంది. మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చే, గతంలో మనం విన్నాం. ఐడియా జీవితాన్ని మార్చేస్తా అంటే వాడు మిస్డ్ కాల్ ఒకటి జీవితాన్ని మార్చేస్తుంది. సో ఎవరు మిస్ అవ్వడానికి వీలేదు. మిస్డ్ కాల్ని అందరూ చూడాల్సిందే. యూత్ని బాగా అట్రాక్ట్ చేసేటువంటి మూవీలా కనిపిస్తుంది. కామెడీ కూడా చక్కగా ఉంది, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఆ విధంగా ఈ టీం అందరూ మంచి యూత్, కొత్త ఫ్రెష్ టీం అంతా వచ్చారు. చాలా ఉత్సాహంగా యాక్ట్ చేయడం, వాళ్ళ టాలెంట్ కూడా కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండి ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు అవకాశం కల్పించిన మిత్రులందరికీ, పెద్దలకు అందరూ కూడా నాకు నమస్కారం. ముఖ్యంగా భరద్వాజ్ గారు కానీ, అమ్మగారు కానీ, ఇతర పెద్దలు, మండల లక్ష్మణరావు గారు, వేదిక నుంచి అందరికీ పేరు పేరున నాకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు అమ్మిరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతిరోజు మనం నిత్యం చూస్తూనే ఉంటాం ఎన్నో మిస్డ్ కాల్స్. కథ కొంచెం గమ్మత్తుగా కనపడతా ఉంది మనం విజువల్స్ చూస్తుంటే. అలాగే ఈరోజు పాటలు చక్కగా చేశారు, చాలా బాగా తీశారు. అలాగే సినిమా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ రమానాయుడు గారు, 2 పేర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. మరి ప్రొడ్యూసర్ గారు రామానాయుడు గారు అంత పెద్ద ప్రొడ్యూసర్ కావాలని, అట్లాగే యంగ్ డైనమిక్ స్టార్స్ అంతా కనిపిస్తున్నారు ఇక్కడ, అంతా బాగా చేశారు. వీరందరూ కూడా ముందు తెలుగు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. కొత్త నటీనటుని పరిచయం చేశారు. వీరందరూ కూడా చక్కగా చేశారు. వీరందరికీ నా శుభాకాంక్షలు. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మరి మన గారికి అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Good evening, everyone. My name is Nidhi, and first of all, I would like to say all the best to the movie Missed Call. May you succeed, and the music is really good, I heard. Then all the best to Mr. Balu, the director of the film, and then the producer and director, Mr. Reddy and Mr. Rao. All the best. May this movie be a super hit, and it should complete like 100 weeks, something like that. Good evening, everyone. My name is Nidhi, and first of all, I would like to say all the best to the movie Missed Call. May you succeed, and the music is really good, I heard. Then all the best to Mr. Balu, the director of the film, and then the producer and director, Mr. Reddy and Mr. Rao. All the best. May this movie be a super hit, and it should complete like 100 weeks, something like that. Actors are really good, beautiful heroine, good looking actors, heroes are very handsome. So all the best, and very soon our movie is coming, director. I'm the heroine of the movie, and he is the director, producer and actor as well.
So please do watch it. అభినయ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క మిస్డ్ కాల్ మా యొక్క ఆడియో ఫంక్షన్కి చేసినటువంటి ఆ స్నేహితులకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను ఈ స్టేజ్ మీద దానికి కారణం ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న. ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియాల్సింది వాళ్ళకి మాత్రమే. తర్వాత ఇంకా మా మూవీ గురించి చెప్పాలంటే ఈ యొక్క మిస్డ్ కాల్ మూవీ అసలు మేము ఎలా అనుకున్నామో అంతకన్నా చాలా గొప్పగా వచ్చిందండి. దీనికి ముఖ్య కారకులు ఎవరంటే మా డైరెక్టర్ ఎస్జి బాలు గారు. ఆయన చాలా చక్కగా తీశారు. ఎంత చక్కగా తీశారంటే మీరు మూవీ చూస్తే కానీ ఎంతమంది చెప్పలేరు. మీరు ఇప్పుడే టీజర్ చూసారు, నేను కూడా ఫస్ట్ టైం చూశాను. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎప్పుడెప్పుడు సినిమా చూడాలనే ఎక్సైట్మెంట్తో ఉన్నాను. చాలా చక్కగా చేశారు. ఈ సినిమా కూడా మా అందరికీ బాగా నచ్చింది. తర్వాత మేమందరం కూడా చాలా కష్టపడి చేసామండి. నేనే కాదు, నాతో పాటు భాస్కర్ రెడ్డి గారు కానీ, శివ కానీ, వెంకట్ కానీ, అట్లే మా టీం అంతా కూడా చాలా ఒక్కొక్కరు మా సినిమా అన్న ఉద్దేశంతో చేశాము. చాలా చక్కగా వచ్చింది. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా అసలు ఈ రోజు ఇక్కడ ఆడియో ఫంక్షన్ జరుపుకుంటుందంటే దానికి కారణం ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ లేకపోతే ఈ సినిమా లేదండి. సో ఆ ప్రొడ్యూసర్ గారు ఎంతో హెల్ప్ చేస్తూ ఆ డైరెక్టర్ గారికి కావాల్సింది అన్ని కూడా టైంకి అందజేస్తూ చాలా చక్కటి కోఆపరేట్ చేస్తూ ఈ మూవీని ఇంతవరకు తీసుకొచ్చారు. సో ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ టీం అంతా కూడా మీరు ఆశీర్వదించాలి. మేము ఎప్పుడు కూడా మీ దీవుల మీదనే బ్రతుకుతూ ఉంటాము. సో మేమందరూ కూడా ఫ్రెషర్స్, డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ మొత్తం అందరం ఫ్రెషర్స్గా మేము ముందుకు వస్తున్నాము. సో మాకైతే సినిమా నచ్చింది, బాగా ఆడుతుందని కూడా అనుకుంటున్నాము. సో ఫైనల్ జడ్జిమెంట్ ఈజ్ ఆడియన్స్ చేతిలోనే ఉంది. ఆడియో ఫంక్షన్ అంటే మ్యూజిక్. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే అండి మ్యూజిక్. చాలా సినిమాలను చూస్తే 1-2 పాటలు చాలా బాగుంటాయి. ఈ సినిమాలో ఏంటంటే ఉన్న 5 పాటలు కూడా 5 హైలైట్స్ అండి. ఏ పాటగా ఆ పాట హైలైట్. మేము చాలాసార్లు ఇప్పటికే రిపీటెడ్గా వింటూ ఉంటాం. చాలా సాంగ్స్ని ప్రతి సాంగ్ రిపీటెడ్గా వింటూ ఉంటాం. అన్ని సాంగ్స్ హైలైట్గా వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ గారు చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మ్యూజిక్ కూడా డైరెక్టర్ గారి దగ్గర కూర్చొని ఆయనకు ఎలా కావాలో అలా చేయించుకున్నారు. చాలా చక్కటి మ్యూజిక్. మీరు కూడా చాలా బాగా ఆలకిస్తారు, ఈ మ్యూజిక్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ఇక అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ చిత్రానికి కథానాయకుడు భాస్కర్ గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ హీరోస్ ఆఫ్ టుడే. భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వేదికను అలంకరించిన పెద్దలకు, కొనవలస గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే సాయి దత్త ప్రెసిడెంట్స్ బాలరాజు గారికి, అలాగే రమానాయుడు గారికి, ఎస్టీ నాయుడు గారికి, బాలు గారికి, అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ నేను సినిమా గురించి చెప్పాను. మీరు థియేటర్లో చూసి చెప్పాలి. సినిమా గురించి నేను ఏం మాట్లాడను. మిస్డ్ కాల్ జీవితాలనే మార్చేస్తుంది. శ్రీ 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 షిరిడి సాయి మూవీస్ సాయి దత్త సమర్పించు మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చేస్తుంది. డైరెక్టర్ ఎస్ఏ బాలు. అలాగే సినిమాని ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఎంత కష్టపడాలంటే అది నేను అనుభవించాను. నాకు ఇది 2వ ప్రాజెక్టు. ఫస్ట్ ప్రాజెక్టు ఇష్ట సఖిలో చేశాను. 2వ సినిమా నాకు ఇది. ఈ సినిమా విజయవంతం అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని మేము ఇంత కష్టపడి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ జరుపుకుంటున్నాను. ఇందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెయిన్ హీరో సాబు వర్గీస్ మాకు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. ప్లీజ్ కమ్ సార్. సాబు వర్గీస్ గారు మాకు చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి సాంగ్, ప్రతి పాట మీకు నచ్చుతుంది. మీరు ఇప్పుడే చూశారు. ఎలా ఉన్నాయి సాంగ్స్? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎలా ఉన్నాయి సార్? అది ఇది రేపటి నుంచి మీ ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు ఆడియో స్టూడియో తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు సాంగ్స్ వినండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులు కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మా బాలు గురించి చెప్పాలి సార్. అదే చెప్పినట్టు బాలు దేంట్లో కాంప్రమైజ్ కాడు. ఇది మటుకు వాస్తవం.
ప్రతి సీను, ప్రతి ఫ్రేము, ఈ సీను, ఇది ప్రతిదీ ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా ఈరోజు ఇంత పెద్ద అవుట్పుట్ ఇచ్చాడంటే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే మా వెనకాల ఉన్న వ్యక్తి, మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి బాలరాజు గారు. సార్ ప్లీజ్ సార్. బాలరాజు గారు ది గ్రేట్ మ్యాన్. 10 మందికి ఉపయోగపడే మనిషి అండి ఈయన. 10 మందికి ఉపయోగపడే మనిషి. ప్రతి మనిషి ఎలా ఉండాలంటే 10 మందికి ఉపయోగపడాలి. కానీ ఈయన గురించి చెప్పాలంటే నేను మాటల్లో చెప్పలేను. చాలా మంచి వ్యక్తి. మాకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఆదుకున్నాడు. ఈరోజు ఇంత కష్టపడి ఇంత మిస్డ్ కాల్ సినిమాని ఈ విధంగా చేసే ఉండే కారణం మా బాలరాజు గారు. ఇకపోతే మా రమణ నాయుడు గారు, మా ఎస్టీ నాయుడు గారు, లిరిక్స్ రైటర్ విజయేంద్ర గారు, కెమెరామెన్ నాగార్జున గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క టెక్నీషియన్కి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భాస్కర్ గారి ఉత్సాహం ఆయన మాటల్లో మాకు కనిపించింది, సినిమాలో కూడా కనిపిస్తుందని మేమందరం కూడా అనుకుంటూ ఉన్నాము. బెస్ట్ ఆఫ్ లక్ అండి. శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిస్ కాల్ మూవీ ఆఫ్ ది హీరోగా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడడానికి కారణం మా నాన్నగారు. చిన్నప్పటి నుంచి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ వస్తుంటారు. సెకండ్, బాలు గారి గురించి చెప్పాలండి. నాకు ఈ మూవీలో అవకాశం ఇవ్వడానికి కారణం బాలు గారు. నేను ఏమైనా సీన్లో ఏమైనా తేడాగా చేస్తే, శివ నువ్వు చేయగలవు, నువ్వు టెన్షన్ పడకు, చాలా బాగా చేస్తావు అని చెప్తూ నాకు ధైర్యం ఇచ్చారు. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అభి, భాస్కర్ రెడ్డి, పిన్ని, చంద్రకళ, నెక్స్ట్ వెంకట్, వీళ్ళందరూ నాకు మంచి సపోర్ట్ చేశారండి. ఈ ఎంటైర్ టీం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత కెమెరామెన్ నాగరాజు గారి గురించి చెప్పాలండి. ఈయన చాలా బాగా తీశారు. ఆయన ఫ్రేమ్లో చాలా అందంగా చూపించారు. అండ్ నాయుడు గారు, ప్రొడ్యూసర్ నాయుడు గారు, అండ్ భాస్కర్ రెడ్డి. ఓకే, మిస్ కాల్ మూవీ చూసి అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. మేము ఇంకా చాలా స్టేజ్కి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. చంద్రకళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ని నాకు ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ బాలు గారు కూడా చాలా చక్కగా తీశారు మూవీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడే మీరు అందరూ చూశారు అంత సాంగ్స్ అన్నీని. అండ్ ఈ మూవీ నిజంగా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు మూవీ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చంద్రకళ. మరి ఇప్పుడు రైటర్ మరియు కో డైరెక్టర్ డాక్టర్ ఎస్టీ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అమిరాజ్ గారికి, తర్వాత మా ఎమ్మెల్యే గారికి, నా శిష్యుడే ఎమ్మెల్యే, వీళ్ళందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న అందరికి కూడా నా నమస్కారాలు. సినిమా బాగుంటుంది మీరు చూడండి అని అంటున్నారు, కానీ సినిమా ఇక్కడ చూసి చెప్పండి. 100% సక్సెస్ఫుల్ సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా మా సోదరులందరూ కూడా చిన్నపిల్లలే, కానీ నేను సోదరులు అంటాను, అన్న తమ్ముడు. హీరోయిన్స్ కూడా బ్రహ్మాండమైన నటన చూపించారు. సక్సెస్ఫుల్ సినిమాగా ఇది అవతరిస్తుంది. దీన్ని డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. చిన్న సినిమా ఎప్పుడు కూడా రిలీజ్ కావడానికి ఎన్నో యాత్రలు పడతాయి, కానీ మాకు ఆ భయం లేదండి. ఇది సక్సెస్ఫుల్ సినిమా, 100%, 1000% సక్సెస్ఫుల్ సినిమా. ప్రతి ఒక్కరూ మా సినిమా మీరు తర్వాత ఏమవుతుందో చూద్దాం అని అంటారు, కానీ నేను ధైర్యంగా చెప్తున్నానంటే దిస్ ఈస్ ది సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. కొండవలస గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజుల్లో నాయుడు గారు చెప్పినట్టుగా చిన్న సినిమా
అని కాదు, డెఫినెట్గా మాకు ఆ ధైర్యం ఉంది, మేము రిలీజ్ చేస్తాం, ఇది పెద్ద సినిమా అవుతుందని చెప్పారు. అందుకు ముఖ్యంగా నాయుడు గారికి, దర్శకుడు బాలు గారికి, ఇక నలుగురు హీరోలు జమాజెట్టి లాంటి వాళ్ళండి వీళ్ళు. అసలు వాళ్ళని చూసేసరికి నేను కొద్దిగా తటపటాయించాను. ఏంటి ఇంతమంది నలుగురు హీరోలు, ఈ మధ్యన చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను అని అనుకున్నాను. కానీ నాకు ఇచ్చిన పాత్ర కామెడీ వేషం కాదండి, చాలా సీరియస్ వేషం చేశాను. నా కొడుకు అప్పదారులు తొక్కుతూ ఉంటే వాడిని ఆర్డర్లో పెట్టడానికి ఒక నీతి బోధించాను తప్ప వాడిని ఎక్కడ ఫోర్స్ చేయలేదు ఈ సినిమాలో. కాబట్టి నాకు చాలా నచ్చినటువంటి పాత్ర ఇది. ఇటువంటి పాత్ర నాకు జీవితంలో వస్తుందని అనుకోలేదు, వచ్చింది. ఇమీడియట్గా ఇంకో సినిమాలో కూడా నేను ఈ మధ్యనే చాలా సీరియస్ వేషం చేశాను. కాబట్టి నా ట్రెండ్ ఏమైనా మారుతుందేమో అని చూస్తున్నాను. ఇకపోతే టైటిల్ మిస్డ్ కాల్ జీవితాన్నే మార్చేస్తుంది. అంటే నాకు కూడా అప్పుడప్పుడు మిస్డ్ కాల్స్ వస్తూ ఉంటాయండి. అయితే నా జీవితం మాత్రం మార్చలేవు అవి, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. జీవితాన్ని మార్చేది ఒక్క యూత్కే, కాబట్టి యూత్ జాగ్రత్తగా ఉండండి. చక్కని టైటిల్ పెట్టారండి. ఈ మధ్యకాలంలో ఇటువంటి టైటిల్ రాలేదు. సెల్ ఫోన్స్ మీద చాలా స్కిట్స్ అవి వేసుకుంటూ వచ్చారు, కానీ ఒక సినిమానే ఒక సెల్ ఫోన్ టైటిల్ పెట్టడం అన్నది నిజంగా గొప్ప విశేషం. అది కాకపోతే మ్యూజిక్ చాలా బాగుంది. నేను ఆఖరి పాట ఒకటే విన్నాను, అక్కడ నుండి వింటూ వచ్చాను. చాలా బాగుందండి ఇది. ఈ చిత్రాన్ని మాత్రం దయచేసి చూడండి. మిస్డ్ కాల్ని పెట్టారు కదండి, సినిమా చూడడం మిస్ అవ్వకండి. డెఫినెట్గా మిస్ కాకుండా మిస్డ్ కాల్ని చూడండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. హీరోల్ని, హీరోయిన్స్ని, మిగతా నటీనటులందరినీ, సాంకేతిక నిపుణుల్ని, డైరెక్టర్కి అందరికీ జీవితాన్ని, కొత్త జీవితాన్ని ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఎక్కువ మాట్లాడేందుకు టైం లేదు. మంచి అవసరం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, రమానాయుడు గారికి, ఎస్టీ నాయుడు గారికి, డైరెక్టర్ బాలు గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఎస్జే బాలు గారు. ఇప్పటివరకు చాలా మంది చాలా మాట్లాడారు. లెట్స్ కంప్లీట్ దిస్ మిస్డ్ కాల్. ఇట్స్ జస్ట్ సింపుల్ కాన్సెప్ట్, అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ప్రతి వారి జోబుల్లో గిలగిలగా మోగుతున్నది మిస్డ్ కాల్ కాన్సెప్ట్. సాదాసీదా కథ, మంచి కాన్సెప్ట్, గొప్ప క్లైమాక్స్ అండ్ సెంటిమెంట్. నాకు తెలిసి త్వరలో మీ చుట్టుపక్కల ఉన్న హాల్స్ రిలీజ్ అయిన తర్వాత అది సాదాసీదా కథ కాదు, మంచి కాన్సెప్ట్ మాత్రమే కాదు, గొప్ప ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ మాత్రమే కాదు, అద్భుతమైన సినిమా అవుతుందని భావిస్తూ లాస్ట్ thank you very much to the media friends and all my artists, my producers and all and all. Thank you very much. Thank you బాలు గారు. మరి విజయేంద్ర చెల్లో గారు, ద రైటర్ ఆఫ్ దిస్ మూవీ, నాయుడు గారితో పాటు ఈ సినిమాకి రైటర్, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హలో, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాయుడు గారికి, డైరెక్టర్ బాలు గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సబు వర్గీస్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో మొత్తం 5 సాంగ్స్, 4 సాంగ్స్ నాకు రాసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా మంచి పాటలు చాలా బాగా వచ్చాయి. ఆడే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటూ, అలాగే సినిమా కూడా బాగా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిస్డ్ కాల్ ఈ ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా అమ్మిరాజు గారిని కోరుతున్నాము. అమ్మిరాజు గారి చేతుల మీదుగా ఆడియో సీడీ లాంచ్ ఆఫ్ మిస్డ్ కాల్. వీటి కొట్టు, కన్ను కొట్టు, సెల్ నంబర్ వెతికి పట్టు, అప్పసి అదర కొట్టు. ఆడియో ద్వారా మ్యూజిక్ రిలీజ్ అవుతుంది. మరి ఆడియో సీడీ బాక్స్ ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా తైనాల విజయ్ కుమార్ గారిని కోరుతున్నాము. మొట్టమొదటి కాపీ అమ్మిరాజు గారికి,
అందజేయవలసిందిగా కోరుతున్నాము. విజయ్ కుమార్ గారి చేతి ఆడియో సిడి రిలీజ్ ఆఫ్ మిస్డ్ కాల్. మాది ఈనాటి ఆనాటి వంశం కాదు, రాజుల కాలం నుంచి నర్తిస్తున్న అందగత్త